Hey guys, welcome back to my channel Praveena's Vision. Hope you all are doing great. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నగుమోము గలవాణి నామాను హరుని జగమేలు శూరోని జానకి వరుని నగుమోము గలవాణి నామాను హరుని జగమేలు శూరోని జానకి వరుని దేవాది దేవుని దివ్య సుందరు. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా డివైన్ఫుల్గా ఉండబోతోంది. అమెరికాలో ఆస్టిన్లో హిందూ టెంపుల్ అని ఉంటుంది, సాయిబాబా తాత గుడి, అలాగే వెంకటేశ్వర స్వామి గుడి, అలాగే మిగతా దేవుళ్ళు కూడా ఉంటారనమాట. ఒక గురువారం నేను మొక్కుకున్నాను ఇలా వస్తానని. సో అక్కడికి వెళ్తూ వెళ్తూ నేను నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను. సో చూడండి ఎలా ఉంటాయి ఇక్కడ మా టెంపుల్స్ అవి అని. అలాగే నేను గుడికి పోతూ పోతూ ప్రసాదం చేసుకెళ్దాం అనుకున్నాను. సో నేను ఇక్కడైతే లెమన్ పులిహోర, అదే నిమ్మకాయ పులిహోర నా స్టైల్లో చేశాను. అంతేకాదు ఈ వ్లాగ్ మొత్తం మీరు వింటున్న పాట మా పాప పాడిందనమాట. సో అది కూడా నచ్చితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తను ఒక టీచర్ దగ్గర సంగీతం నేర్చుకుంటోంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీ పిల్లలకి కావాలి అంటే నేను ఆ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేస్తాను. తను యుఎస్, ఆస్ట్రేలియా ఇలా అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా చెప్తారనమాట. సో మన పులిహార ప్రిపరేషన్లోకి వచ్చేస్తే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు, ఆవాలు, మినప్పప్పు, అలాగే ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అలాగే కొద్దిగా దండిగానే వేరుశెనగ గుండ్లు వేసుకున్నాను అనమాట. నేను క్వాంటిటీ కొద్దిగా ఒక ట్రే నిండా చేస్తున్నాను కాబట్టి బాగానే ఎక్కువగానే వేసుకున్నాను. అలాగే గుప్పెడు కరివేపాకు, ఇంగువ కంపల్సరీ కదండి, మీకు నచ్చినంత వేయండి. అండ్ వేయని వాళ్ళైతే వేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే పసుపు, ఉప్పు తగినంత వేసుకోవాలి. అండ్ నిమ్మకాయ పులిహోర అని చెప్పాను కదా, సో నేను చేసే క్వాంటిటీకి నాకు దీనికైతే ఒక 5 నిమ్మకాయల దాకా పట్టాయన్నమాట. మీరు ఎంత పులుపు తినగలరు, మీరు వేసిన కారాన్ని పట్టి చూసుకొని వేసుకోండి. ఇలా రైస్ ముందుగా కొద్దిగా పొడి పొడిగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇందులో కూడా ఒక నిమ్మకాయని ఊరికనే ఫ్లేవర్ కోసం పిండానమాట. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు మనం కాస్త పచ్చివాసన పోయేదాకా ఇందాక నిమ్మకాయ పిండుకున్న తిరగమాతని ఇందులో వేసేసుకొని నీట్గా కలిపేసుకోవడమే అన్నమాట. సో నేను ఇంకా గుడికి కదా అందుకని గరిట వాడాను, మామూలుగా అయితే చేత్తోనే కలుపుకుంటాను నీట్గా. సో చూడండి ఇలా నీట్గా కలుపుకోండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. మా అమ్మ, మా అత్తమ్మ చేసే స్టైల్ అనమాట. మెయిన్గా మా అమ్మ ఎప్పుడు అన్నం మిగిలినా ఇది చేసి పెడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, ఓకేనా? ఇంకా గుడిలోకి వెళ్ళిపోదామా? శ్రీవాసుదేవుని సీతారాఘవుని నగుమోము గలవాని నామాను హరుని జగమేలు శూరుని జానకి వరుని సుజ్ఞాన నిధిని సోమ సూర్యాలోచనుని అజ్ఞాన తమమును అడచు భాస్కరుని నగుమోము గలవాని నామాను హరుని జగమేలు శూరుని జానకి వరుని నిర్మల కరుణి నిఖిలాగ అరుణి ధర్మాది మోక్షం దయచేయు కనుని నగుమోము గలవాని నామాను శూరుని జానకి వరుని నగుమోము గలవాని నామాను హరుని గలవాని నామాను హరుని జగమేలు శూరుని జానకి వరుని దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీవాసుదేవుని
సీతారాఘవుని నగుమోము గలవాని నామానోహరుని జగమేలు శూరుని జానకి వరుని సుజ్ఞాన నిధిని సోమ సూర్యాలోచనుని అజ్ఞాన తమమును అడచూర్యాలోచనుని అజ్ఞాన తమము